నెల 29 అమావాస్య సూర్యగ్రహణంలోపు ఈ పరిహారం పాటించాలి. లేకపోతే మీ కుటుంబం అన్ని విధాలుగా కష్టాలు అనుభవిస్తారు. ఈ నెల 29వ తారీఖున శనివారం అమావాస్య అనేది రాబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. దీనిని ఫాల్గుణ అమావాస్య అని కూడా అంటారు. ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి. ఎందుకు అని అంటే ఈ అమావాస్య మనకు అతీంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకోనించు. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. కొంతమంది నమ్మరు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మనకు ఖర్చు లేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈజీగా చేసుకోండి. దానివల్ల ఒకవేళ ఏదైనా ఇది నిజమైన కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ పరిహారం కనుక ఆ రోజున మీరు చేసినట్లయితే ఎందుకంటే ఈ అమావాస్య వచ్చేటప్పటికి చాలా పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది. ఈ రోజున ఉన్నటువంటి తిథి, వార, నక్షత్రం కూడా చాలా బాగుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య ఏంటంటే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇలా మనకు చాలా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇదేంటంటే ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం. ఈ గ్రహణం అనేది మనకే రాత్రి ఉదయం 6:20 నిమిషాలకి ప్రారంభమై ఉదయం 10:10 నిమిషాలకు ముగుస్తుంది. అంటే ఇది మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది. సూర్యాస్తమయం తర్వాత కాబట్టి మనకి ఇది ప్రత్యేకంగా ఏమీ కనిపించదు. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఉదయం 6:25 నిమిషాల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవు. గాని గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు బయటికి మాత్రం పొరపాటున కూడా రాకూడదు అన్నమాట. ఈ ఒక్క నియమం మీరు పాటిస్తే సరిపోయింది. అంతేగాని కొంచెం ఏదైనా బియ్యంలో గరికలు వేసుకోవడం, అన్ని ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం ఇలాంటివి అయితే మాత్రం ఏమీ అవసరం లేదు. ఇది గుర్తు పెట్టుకోండి. మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో వస్తుంది. కొంచెనిల్లు తుడిచేసుకోండి. కాస్త రాళ్ల ఉప్పుగాని పసుపుగాని వేసేసుకొని ఇల్లు తుడుచుకుని, అలాగే మీరు మొదటి రోజు పూజ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు కూడా తుడిచి చేసి తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూజ చేసేసుకుంటే మీకు ఏదైనా దోషాలు ఏదైనా చిన్నగా ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్లడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ రోజున ఏమిటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే చాలా మంచిది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం తర్వాత తలస్నానం అనేది చేయాలి. ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు, నీలిరంగు బట్టలు ఇలాంటివి చినిగిపోయినవి కానివ్వండి, పాతవి కానివ్వండి, మసిపోయినవి కాని ఇలాంటివి వేసుకోకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది. ఇంకా కొంతమంది దారిన రకరకాలైనటువంటి దిష్టి తీసేసుకొని నిమ్మకాయలు అవ్వచ్చు, మిరపకాయలు అవ్వచ్చు, దారి పొడుగునా వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకుని నడిస్తే మీకు మంచిది. ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ దోషాలు ప్రభావాలు మొత్తం కూడా మీ కాలి వెంట మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని పట్టిపీడించేటటువంటి అవకాశమనేది ఉంటుంది. ఇంటిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, ఏదైనా కాస్త సెటిల్ అయి డబ్బులు సంపాదిస్తున్నా కూడా అట్లా కారులో తిరుగుతున్నాడు, అది ఇది అని చెప్పేసేసి అట్లా కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కుటుంబానికి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవి పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ ప్రతి మనిషి మీద కూడా దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివన్నిటిని కూడా తీసేయడానికి, ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులు ఎవరికి వారికే తగలడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు.
కాబట్టి సింపుల్గా చేసేసుకోండి, దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు లేదన్నమాట. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో అన్నం వండుకుంటారు. అన్నం వండుకుంటున్నప్పుడు వేడివేడి అన్నము నిండుకుండగా అన్నము ఎవరు తినకుండా ఉండగానే ముందుగా తీసేయాలి. అలా పక్కనే పెట్టేసుకొని ఆ అన్నాన్ని మీరు 3 ముద్దలుగా చేసేయండి. అలా చేసిన తర్వాత ఒక ముద్దమీద పసుపు జల్లడి అలాగే ఒక ముద్ద మీద కుంకుమ జల్లి దాన్ని మెత్తగా మొత్తంగా కలిసేటట్లుగా పసుపు వేసిన మొద్దనే పసుపు ముద్దలాగా మొత్తం మళ్ళీ ఉండలాగా చుట్టేసేయండి. అలాగే కుంకుమ జల్లినటువంటి ముద్దులాగా కలిపేసేయండి. ఒక ముందేమో తెల్ల అన్నం ముద్ద అంతే ఉంచాలి. అందులో మనం వచ్చేసే ఏమి కలుపుకోకూడదు. దాంట్లో మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఈ 3 ముద్దల మీద చల్లేసి ముద్దలాగా చుట్టేసేయండి. ఎందుకు అని అంటే ఈ నల్లనువ్వులు దోషాన్ని తీసేయడని చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. దిష్టి ఏదన్నా, దుష్టశక్తులు ఏదైనా ఉన్నా కూడా మొత్తం తరిమి కొడతాయి. ఇక తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒక కోడి గుడ్డును తీసుకోండి. పగలకూడదు. అంటే కొంచెం ఏదైనా క్రాక్ లాగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఏదైనా ఉన్న కూడా మచ్చలు లాంటివి ఏదైనా ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక పొడి గుడ్డును తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఏంటంటే కాటుకతో గాని లేదా నల్ల పెన్సిల్తో గాని బొగ్గుతో గాని ఇంటూ మార్క్ అనేది వేయాలి. ఇంటూ మార్క్ వేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టాలి. ఈ 3 ముద్దలు ఉంటాయి కదా, పసుపు ముద్ద, కుంకుమ ముద్ద, అలాగే తెల్ల అన్నం వద్ద నువ్వులతో కలిపినటువంటి ఈ 3 ముద్దల మధ్యలో ఈ కోడి గుడ్డును పెట్టేసేయాలి. ఈ కోడి గుడ్డు చాలా శక్తివంతమైనది. మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసేటటువంటి ఏ పరిహారానికి అయినా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ కోడిగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి. అంటే మనకి పసుపు అనేది చాలా పవిత్రమైనది. చాలా పవర్ఫుల్. పసుపు అంటే మనకి ప్రతి శుభకార్యంలో కూడా వాడుకుంటాము. మన కుటుంబం మీద ఉన్నటువంటి చెడుపోయి మంచి జరగడానికి ఇక్కడ పసుపును వాడేము. ఇంకా కుంకుమ విషయానికి ఏమిటంటే కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. అంటే దిష్టిని, చెడుని ఏదైనా ఎక్కువగా ఏడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవడానికి, ఆ చెడును లాగేయడానికి ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక తెలుగు రంగు ముద్ద వచ్చేటప్పటికి మనకేంటంటే మనం తెలిసి తెలియక ఏదైనా తాకిన ఏదైనా వాటాన్నిటినీ గ్రహించి మనకి మంచి జరగడానికి తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కోడి కూడా చాలా చాలా శక్తివంతమైనది. మనకి కోడిగుడ్డు అనేది చాలా ఎఫెక్ట్గా మంచి ఫాస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. వెంటనే చెడుని గాని గ్రహదోషాల్ని కాని వెంటనే లాగేసుకుంటుంది. ఆ 3 ముద్దలు నల్ల నువ్వులతో కలిపినటువంటి లేదా ఒక చిన్న దిష్టిబొమ్మలాగా మీరు వేసేసుకోవచ్చు. మన కుటుంబంలో అందరూ ఆ ప్లేట్ తోటి 7 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి దిష్టి తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఆ ప్లేట్ని, ఆ అన్నాన్ని వచ్చేటప్పటికి మీరు ఎవరు తొక్కని చోట, ఏదైనా చెట్లు మొదట్లో అంటే ఎవరు తొక్కని చోట, మన ఇళ్ల దగ్గర చెట్లు కాకుండా మన ఇంటికి కాస్త దూరంగా ఏదైనా పాడు పడినటువంటి ప్రదేశాలు, ఎవరు తిరగని చోట ఉంటాయి కదా, అలాంటి చోట ఈ అన్నాన్ని పడేసేయాలి. అలాగే ఆ కోడి గుడ్డును కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడే వదిలేసి రావాలి. లేదు అనుకుంటే ఏదైనా నీళ్లలో గాని అలాగే విడిచి పెట్టేసేయండి. అవి పడేసి లోపలికి వచ్చే ముందు ఖచ్చితంగా కాలు, చేతులు కడగాలి. ఇది మాత్రం గుర్తించుకోండి. మీకు అవకాశం ఉంటే స్నానం చేయండి. లేదు అని అంటే బట్టలైనా తప్పకుండా మార్చుకోండి. అలా చేయడం వలన సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఒకటి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతాయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడం చూసి మీరే గమనిస్తారు. అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్లైతే చక్కగా డబ్బులు సంపాదించుకోవడం, వాళ్లు మనశ్శాంతిగా వాళ్ల కుటుంబంతో సంతోషంగా ఉండడం, ప్రతీది కూడా అనుకూలంగా అద్భుతమైనటువంటి మార్పులు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. మనకు దానివల్ల సమస్యలో పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే కొన్నిటికి నమ్మితేనే మన జీవితం బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్,
అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.